కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది. ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఒకవైపున అద్దంకి దయాకర్, మరోవైపు శంకర్ నాయక్, విజయశాంతిని అభ్యర్థులుగా ఖరారు చేసింది. సిపిఐ పార్టీకి ఒక స్థానాన్ని కేటాయించింది. సిపిఐ పార్టీ నుంచి ఎవరు అభ్యర్థిగా ఉంటారనేది రేపటి వరకు తెలిసేందుకు అవకాశం ఉంటుంది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ అని తెలుసుకుందాం. సిద్ధార్థ, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలకు సంబంధించి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది కదా. ఒకవైపున అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ అలాగే విజయశాంతిని అభ్యర్థులుగా ప్రకటించింది. ఏంటి వివరాలు? ఇప్పటికితేనే కాంగ్రెస్ పార్టీ తమ ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించింది. మొదటి నుంచి 3 స్థానాలను ప్రకటించాలా, 4 స్థానాలను ప్రకటించాలా అనేది కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ జరిగింది. అయితే ఎన్నికల సమయంలో తమకు ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం తమకు ఒక స్థానాన్ని కేటాయించాల్సింది అని సిపిఐ డిమాండ్ చేసింది. ఈ డిమాండ్ కి కాంగ్రెస్ పార్టీ తలొగ్గిందని చెప్పుకోవచ్చు. ఇటు రాహుల్ గాంధీకి కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి నేషనల్ జనరల్ సెక్రటరీ మాట్లాడి తమకు ఇవ్వాల్సినటువంటి ఎమ్మెల్సీ స్థానాన్ని ఇప్పుడు ఉన్నటువంటి సందర్భంలో ఇస్తే బాగుంటుందని కన్వే చేశారు. అదే విషయాన్ని రాహుల్ గాంధీ ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ కాంగ్రెస్ నేతలకు చెప్పడంతో ఒక స్థానాన్ని సిపిఐకి కేటాయించారు. ఇక మిగతా 3 స్థానాల్లో ఒకటి ఎస్సీకి, ఒకటి ఎస్టీకి, ఒకటి బీసీకి అవకాశం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఏది అనౌన్స్ చేసినా అప్పర్ కాస్ట్ కి, ముఖ్యంగా రెడ్లకు అవకాశం ఇస్తుంది అనే ఒక విమర్శ ఉంది. ఆ విమర్శ నుంచి బయటపడడానికి కాంగ్రెస్ పార్టీ ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిందని చెప్పుకోవచ్చు. దాంతో పాటు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇటు రాహుల్ గాంధీ గానీ, స్టేట్ కాంగ్రెస్ గానీ ఒక లైన్ ని విస్తృతంగా తీసుకువెళ్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అని, లేదంటే సామాజిక న్యాయం అని, సామాజిక సమతుల్యత అని, ఇట్లాంటి విషయాలన్నింటినీ డిస్కస్ చేస్తున్నటువంటి సందర్భంలో రెడ్లను పూర్తిగా పక్కకి పెట్టి ఒక ఎస్పీకి, ఒక ఎస్టీకి, ఒక బీసీకి టికెట్ ఇవ్వడం, అందులో ఒక మహిళను చూస్ చేసుకోవడం కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి సామాజిక న్యాయానికి, లేదంటే సామాజిక సమీకరణాలకి, మొత్తానికి సోషల్ జస్టిస్ కి కట్టుబడి ఉంది అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కాంగ్రెస్ భావించింది. దీంట్లో భాగంగానే ఇటు అద్దంకి దయాకర్ కి, శంకర్ నాయక్ కి, విజయశాంతికి అవకాశం వచ్చింది. అద్దంకి దయాకర్ విషయంలో మొదటి నుంచి ఆయనను చాలా రోజుల నుంచి ఎమ్మెల్యే టికెట్ వస్తుందని అనుకున్నారు, అది రాలేకపోయింది. తర్వాత ఎంపీగా ఆయనకు అవకాశం అది రాలేకపోయింది. గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఎమ్మెల్సీ అవకాశాల్లో కూడా ఆయనకు చివరి వరకు వచ్చి చివరికి ఆయన పేరెంట్ కాదని వేరే వాళ్ళకి ఇచ్చినటువంటి సందర్భం కూడా ఉంది. ఈ సందర్భంలో అద్దంకి దయాకర్ కి ఇవ్వడం, అద్దంకి దయాకర్ కు ఉన్నటువంటి అభిమానులకే కాకుండా ఆయన తెలంగాణ మూవ్మెంట్ లో చాలా క్రియాశీలకమైన పాత్రను పోషించాడు. చాలా మంది జనరల్ పీపుల్ కూడా, లేదంటే ఈ సామాజిక ఉద్యమాలతోని అసోసియేషన్ ఉన్నటువంటి వాళ్ళు కానీ, కుల సంఘాలతోని అసోసియేషన్ ఉన్నటువంటి వాళ్ళు కానీ అద్దంకి దయాకర్ కి ఇంకా ఇప్పటికైనా ఇస్తారా, ఈసారి కూడా మొండి చేయి చూపిస్తారా అనే విషయాన్ని కూడా చాలా మంది మాట్లాడినటువంటి నేపథ్యం ఉంది. ఈ సందర్భంలో అద్దంకి దయాకర్ కి కాంగ్రెస్ పార్టీకి పాజిటివ్ మార్క్ అనే చెప్పుకోవచ్చు. ఇక శంకర్ నాయక్ కి సంబంధించి శంకర్ నాయక్ పేరుని అక్కడ ప్రస్తుతమైన డీసీసీగా పనిచేస్తున్నాడు. గతంలో ఆయనకు ఎమ్మెల్యే స్థానం కోసం అవకాశము ఇద్దామని కాంగ్రెస్ పార్టీ భావించినా అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆయనకు ఇవ్వలేకపోయారు. ఈ సందర్భంలో శంకర్ నాయక్ పేరును కూడా తీసుకున్నారు. ఇక విజయశాంతి పేరును దాదాపు ఒక 3-4 రోజుల వరకు ఆమె పేరు ఎక్కడ ప్రస్తావన లేదు. ఎందుకంటే ఆమె అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో ఆమెకు సరైన రోల్ ఇచ్చారు, ఆ రోల్ ని ఆమె ప్లే చేసింది. కానీ పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఆమె పూర్తిగా సైలెంట్ గా ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితులను నేను నిశ్చితంగా గమనిస్తున్నాను. గమనించిన తర్వాత నా వాయిస్ నేను వినిపిస్తానని విజయశాంతి చెప్పినటువంటి సందర్భం కూడా ఉంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇటు మండలిలో ఆల్రెడీ ఎమ్మెల్సీగా కవిత ఉంది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు మహిళలు లేకపోవడం, దాంతోపాటు కాంగ్రెస్ పార్టీలో ఆమె ఇటీవల కవిత బీసీ వాదాన్ని ఎత్తుకోవడం కానీ, మండలిలో బీసీల కోసం నేను నా వాయిస్ ను వినిపిస్తా అని చెప్పడం కానీ, లేదంటే ఈ కులగణనకు సంబంధించినటువంటి అంశంలో బీసీల తరపున నేను ప్రశ్నిస్తానని చెప్పడం కానీ, ఇట్లాంటి టెండెన్సీ కొనసాగుతుంది. ఈ విషయంలో కవితకు మండలిలో కౌంటర్ ఇచ్చేందుకు ఒక మహిళ అయితే బాగుంటుంది, అందులో బీసీ మహిళ అయితే బాగుంటుందని కాంగ్రెస్ భావించింది. దాంట్లో భాగంగానే విజయశాంతిని సెలెక్ట్ చేసింది. విజయశాంతికి కవిత కంటే సీనియర్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పాలిటీషియన్స్ కాకుండా తెలంగాణ మూవ్మెంట్ లో కూడా కేసీఆర్ ఉన్నప్పటి నుంచి విజయశాంతి ఉంది. కవిత చాలా లేట్ గా తెలంగాణ మూవ్మెంట్ లోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ సందర్భంలో కవిత ఏం మాట్లాడినా విజయశాంతి దానికి కౌంటర్ గా మాట్లాడితే చాలా వ్యాలిడ్ గా, చాలా క్రెడిబుల్ గా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ భావించి ఉంటుంది. అందుకోసమే విజయశాంతిని కూడా సెలెక్ట్ చేసి ఉంటుంది. మొత్తానికైతే ఈ 3 పేర్ల పట్ల
కాంగ్రెస్ శ్రేణుల్లో కూడా ఒక ఈ సోషల్ జస్టిస్ ని పాటించడం కానీ, లేదంటే కాంగ్రెస్ లో అర్హులైన వారికే ఎమ్మెల్సీ స్థానాలు ఇచ్చినామనే సంకేతాన్ని అయితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మిగతా నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఇదే ఒపీనియన్ ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. గతంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఎమ్మెల్సీని ఇచ్చేటువంటి సందర్భంలో కార్పొరేట్ అంటే డబ్బులు పార్టీకి ఫండింగ్ ఇచ్చినటువంటి వాళ్ళకి ఎమ్మెల్సీలు ఇవ్వడము, లేదంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమైన నాయకుల బంధువులకు ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వడము, ఇట్లాంటి పద్ధతి కొనసాగేది. కానీ కాంగ్రెస్ లో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా రాహుల్ ఇప్పుడు ఓల్డ్ కాంగ్రెస్, పాత కాంగ్రెస్, కొత్త కాంగ్రెస్ అనే ఒక డివిజన్ వచ్చినటువంటి సందర్భంలో ఈ విధంగా ఈ సోషల్ జస్టిస్ ను పాటించడము, దాంతో పాటు పార్టీ కోసం పనిచేసినటువంటి ఇటు అద్దంకి దయాకర్ దాదాపు ఆ పార్టీకి మౌత్ పీస్ గా చలమణి అయ్యిందని చెప్పుకోవచ్చు. చాలా డిబేట్లు కానీ, లేదంటే పార్టీ వాయిస్ వినిపించాల్సినటువంటి సందర్భంలో వినిపించడం కానీ, దాంతో పాటు టికెట్ ఇవ్వనటువంటి సందర్భంలో కూడా ఆయనకు ఎంత బాధ ఉన్నా దాన్ని దిగమింగుకొని పార్టీకి లాయల్ గా ఉండడం కానీ వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని ఉంటారు. ఇటు శంకర్ నాయక్ విషయంలో కూడా పార్టీకి ఆయన చేసినటువంటి సేవలు కానీ, పార్టీకి డిసిసి ప్రెసిడెంట్ గా ఆయన చేసినటువంటి సర్వీస్ కానీ వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని ఉండవచ్చు. ఇక విజయశాంతికి సంబంధించి ఆమె తెలంగాణ మూవ్మెంట్ లో ఆమెకి ఒక క్రియాశీలకమైన పాత్ర అని చెప్పుకోవచ్చు. దాంతో పాటు ఇటు ఒక ఫిలిం ఎక్స్పోజర్ కూడా ఆమెకు ఉంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో. ఇప్పుడు అట్లాంటి ఎక్స్పోజర్ లేదనే చెప్పుకోవచ్చు. గతంలో కాంగ్రెస్ పార్టీలో కొంతమంది సినిమా స్టార్స్ కానీ, సినిమాలతోని అసోసియేషన్ ఉన్నటువంటి వాళ్ళు కానీ ఆ సినీ గ్లామర్ ఉండేది. ఇప్పుడు బీజేపీకి లేదంటే మిగతా పార్టీలకు ఆ సినీ గ్లామర్ ఉంది, కాంగ్రెస్ పార్టీలో ఆ సినీ గ్లామర్ తగ్గిపోయిందని చెప్పుకోవచ్చు. ఈమెకు ఈ అవకాశం ఇవ్వడం పట్ల ఈ సినీ గ్లామర్ కూడా తోడయ్యే అవకాశం ఉంటుంది. దాంతో పాటు ఈమె మాట్లాడితే దానికి ఉన్న స్టేచర్ కానీ, లేదంటే దానికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ కానీ అదంతా కాంగ్రెస్ పార్టీకి యాడ్ ఆన్ అవుతుంది అనే ఉద్దేశంతో విజయశాంతిని సెలెక్ట్ చేసి ఉంటారు. మొత్తానికైతే ఈ ముగ్గురు రేపు మధ్యాహ్నం వరకు నామినేషన్ వేసే అవకాశం ఉంది. దానికి సంబంధించి టైం కూడా అభ్యర్థులకు ఆల్రెడీ చెప్పున్నారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు పిసిసి చీఫ్ గాని, ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ గాని, సీఎం రేవంత్ రెడ్డి గాని, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గాని కొంతమంది మంత్రులను కూడా హాజరయ్యే అవకాశం ఉంది. రేపు మధ్యాహ్నం సమయంలో ఈ ముగ్గురు నాయకులు కాంగ్రెస్ అభ్యర్థులుగా నామినేషన్ వేయనున్నారు. థ్యాంక్ యూ సిద్ధార్థ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.